మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లారా, మరి ఈరోజు వాక్యము అంశం ఏమిటంటే తైలాభిషేక పండుగ లేక తైలాభిషేకం అనగా ఏమిటి, ఎందుకు చెప్పండి. తైలాభిషేకము అనగా ఏమిటి, ఎందుకు? చాలామంది చాలా ఏళ్ళుగా తైలాభిషేక పండుగలో పాల్గొన్నారు, తైలాభిషేకము చేయించుకుని ఉన్నారు. ఎవరైనా మిమ్మల్ని వచ్చి తైలాభిషేకం అంటే ఏమిటి, ఎందుకని అడిగే ఉంటారు. అడగపోయినా కూడా అడగచ్చు, ఒకవేళ అడగ పోవచ్చు కూడా, అయినా కూడా నువ్వు తెలుసుకొని అభిషేకం చేయించుకోవాలి. రేపు బేస్తవారం తెలుసుకోకుండా బేస్తవారం తైలాభిషేకం చేయించుకున్నా దానివల్ల ప్రయోజనం ఏముండదు. అందుకే ప్రభువా, ఈరోజు నీ సంఘానికి ఏ వాక్యాన్ని బోధించాలని ప్రభుని అడిగినాను. నా పిల్లైన వారు తైలాభిషేకం అంటే ఏమిటో తెలియకుండా, అది ఎందుకు పొందాలో తెలియకుండా పొందుతున్నారు కనుక నిష్ప్రయోజనముగా పొందుతున్నారు. అభిషేకము ప్రయోజనకరంగా ఉండాలి సరే తైలాభిషేక పండుగ కనుక తైలాభిషేకం అంటే ఏమిటో ఎందుకో నేర్పు అన్నాడు దేవుడు. అందుకే ఈరోజు మీకు తైలాభిషేకం అంటే ఏమిటి, ఎందుకు అనే 2 మాటల మీద అంశంతో మీకు నేర్పాలనుకొని దేవుని దగ్గర సిద్ధపడి వచ్చి ఉన్నాను. గనుక దేవుని పిల్లారా, ఒక 4 భాగాలుగా మీకు చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. అందులో ఒకటి, ఎందుకు తైలాభిషేకము అనే మాట మీకు నేర్పుతాను. చూడండి, బాగా గమనించండి. శ్రమలో ఉన్న వ్యక్తి విడుదల పొంది ఆశీర్వాదాలు పొందుకోవడానికని మొట్టమొదటగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అభిషేకం ఇదేమి చెప్పండి, శ్రమల్లో నుండి విడుదల పొంది ఆశీర్వాదాలు పొందేదానికి మర్చిపోవకండి. రేపు బేస్తవారము తైలాభిషేక పండుగ జరుగుతుండగా అభిషేకము పొందిన మీరు శ్రమల నుంచి విడుదల పొందాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి. మీరు మీ కుటుంబాల ప్రతి ఒక్కరు, అనేక మంది కూడా మీ తరపు నుంచి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోవాలి. అన్ని జనమంతా కూడా, వేరే సంఘాల్లో ఉన్న బలహీనలు కూడా శ్రమల్లో ఉన్న వారు వచ్చి శ్రమలు పోగొట్టుకొని తీసివేసుకొని ఆశీర్వాదాలు పొందుకోవాలి. అందుకే తైలాభిషేక పండుగ. అర్థమైందమ్మా? పొందుకోవాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలి. వారిని తీసుకొని వచ్చి నేర్పాలి. నువ్వు అనుభవించే శ్రమలు తీసేసుకొని ఆశీర్వాదం అనుభవిస్తూ వారికి చూపించాలి. చూపించాలంటే ఈరోజు ప్రశ్న ఏం చెప్పండి, అంశం ఏమిటి? తైలాభిషేకం ఎందుకు అనగా ఏమిటి? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనగా శ్రమల నుంచి విడుదల పొంది ఆశీర్వాదాలను పొందుట కొరకే తైలాభిషేకము నువ్వు చేయించుకోవాలి. నెంబర్ 2, తైలాభిషేకం అనగా నా తప్పు గద్దించి సరిదిద్దడమే తైలాభిషేకము. నా వరకు నేను చెప్పుకోవాలి. దావీదు చెప్పుకున్నట్టు నా తప్పును గద్దించి నన్ను సరిచేయడమే తైలాభిషేకము. నువ్వు కూడా అదే నేర్చుకొని చెప్పుకోవాలి. చెప్పండి, తైలాభిషేకం అనగా ఏమిటిది? నా తప్పును సరిదిద్ది, నా తప్పులన్నీ గద్దించి సరిదిద్దడమే తైలాభిషేకం. నేను చెప్పడం కాదు కానీ 2 మాటలు కూడా దావీదు అంటున్నాడు. కీర్తన గ్రంథము అంశము కూడా అధ్యాయములోదే 141 అధ్యాయము
5వ వచనం చదవండి, దీన్ని పాటించండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుండా ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. దావీదు అంటున్నాడు శ్రమల్లో, నీతిమంతులు నాకు కొట్టుట నాకు ఆశీర్వాదము, ఇంకా వారు గద్దించుట నాకు తైలాభిషేకము. ఇటు తైలాభిషేకాన్ని నేను ఎప్పుడూ త్రోసివేయబడకుండా బ్రతుకుతానంటున్నాడు. ఆయన కనుక్కున్నాడు. ఈరోజు నేను కనుక్కున్నాను, మీరు కూడా కనుక్కోవాలని దేవుడు నా ద్వారా చెప్పిస్తున్నాడు. నమ్ముతున్నారా ఈ మాట? ఈ తైలాభిషేకమును త్రోసివేయకుండా బ్రతకాలా వద్దా? దావీదు బ్రతకాలంటున్నాడు, నేను బ్రతకాలనుకుంటున్నా. మీరేమనుకోవాలి? త్రోసివేయకుండా బ్రతకాలా, త్రోసివేసి బ్రతకాలా? చెప్పాలి అందరూ. అర్థమైందా లేదా? ఈ తైలాభిషేకమును త్రోసివేయకుండా ఉండును గాక. ఎల్లప్పుడు నేను త్రోసివేయనయ్యా అని దేవునితో చెప్పుకుంటాడు దావీరాజు. ఈరోజు నేను చెప్పుకుంటున్నాను, మీరు కూడా చెప్పుకోండి. దేవా, ఈ తైలాభిషేకమును నేను ఎప్పటికీ త్రోసివేయకుండా బ్రతుకుతాను. ఎందుకు అలా బ్రతుకుతున్నాడు దావీదు? అలాగే నేను ఎందుకు బ్రతకాలనుకుంటున్నాను, మీరు కూడా అలాగ అనుకోండి. ఎందుకు బ్రతకాలని చెప్పి అనుకోమని చెప్తున్నాను. నీతిమంతులు కొట్టడము అనగా శిక్షణ చేయడము. ఏమి చేయడము? నీతిమంతులు శిక్షణ చేయడం అంటే నేర్పించడము, ఆశీర్వాదము. రెండోది, వారు గద్దించడం అనగా గద్దించి ఆ వాక్యమును చెప్పి నన్ను సరిదిద్దడము, నా తప్పును సరిదిద్ది నా తప్పును బట్టి వచ్చిన శిక్ష అంతా కూడా పోవాలా, నాకు ఆశీర్వాదము రావాలా. అందుకే నేను ఎప్పటికీ త్రోసివేయబడకుండా నా జీవితకాలం అంతా బ్రతికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తూ ఈ లోకం విడిచి ఆ లోకానికి వెళ్ళాలా, పాతాళానికి దిగిపోకుండా పరలోకానికి వెళ్ళాలా. అదే దావీదు యొక్క ఆశ, అదే నా ఆశ. నీవు కూడా అదే ఆశ కలిగి ఉండాలని. రెండవదిగా మీకు ఇంకా కొన్ని ఆధారాలు కూడా చెబుతాను. అది ఏమిటంటే, దేవుని పిల్లారా బాగా గమనించండి. ఏముందంటే, దావీదు పొందుతున్న శిక్ష ఉంది. ఎందుకు వచ్చిందని శిక్ష? తప్పు చేసినందుకు. ఏ కొదవ లేదా ఆయనకు. దావీదు రాజైనా ఒక గొల్ల మేపుకుండేవాడు. దేవుడు ఆయన రాజును చేసినాడు 12 గోత్రాల వారికి. ఇప్పుడు ఏం చేశాడు మనోడు? ముందు ముమ్మారు ప్రార్థించేవాడు, ఇప్పుడు ఆయన సైనికుని యొక్క భార్య ఊరియా భార్య స్నానం చేస్తుంటే పాపం చేసినాడు. పాపాన్ని బట్టి రాజ్యం వెళ్ళిపోయింది, అవమానం కలిగింది, నిందలు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి, భయం కలుగుతూ ఉంది. ఇంటి వారే శత్రువులు అయిపోయినారు. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. దాగుకునే పరిస్థితి. రాజు ఏమిటిది, దాక్కోవడం ఏమిటిది? దేవుడు రాజు చేస్తే దాక్కోవాల్సిన అవసరమే లేదు. శత్రువులు ఎంతమైనా సంహరించవచ్చు. చిన్న బాళ్ళు కాబట్టి శత్రువైన గొలియాతును 9 అడుగుల 9 ఇంచుల వాణి సంహరించడం ఒకే రాయితో. అటువంటి వాడు దాక్కోవాల్సిన అవసరం వచ్చింది. కానీ అంటే పాపం. అదే ఆ పాపాన్ని గద్దించి సరిదిద్ది పాపం చేయకుండా నన్ను గద్దించడమే నాకు తైలాభిషేకము. ఆ నీతిమంతులు నాకు బోధించడమే, శిక్షణ చేయడమే నాకు ఆశీర్వాదము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే దేవుని పిల్లారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 11వ వచనములో ఆ యొక్క పౌలు గారు అంటారు, ఖండించమని. వాక్యాన్ని చెప్పి ఖండించాలంట.
సంఘానికి ఈ తప్పు చేయకూడదు. చదవండి తీసిన వారు. నిష్ఫలమైన అంధకార క్రియలను నిష్ఫలమైన అంధకార క్రియలు అనగా నువ్వు చేసే పాపం, నువ్వు చేసే పాపం, నువ్వు చూసే పాపం, నువ్వు వినే పాపం, నువ్వు మాట్లాడే పాపం, నువ్వు వెళ్ళే స్థలాల్లో ఉన్న పాపం, నువ్వు ఆశపడే పాపం అనే క్రియలు, అంధకార క్రియలు. వాటి వల్ల నిష్ప్రయోజనం. నిష్ఫలమ కాకుండా ఉన్నట్టు అంధకార క్రియలను పారివారై ఉండక వాటిల్లో పాలివారై ఉండక వాడు చేస్తున్నాడు, నేను చేస్తున్నా, ఆమె చేస్తూ ఉంది, నేను చేస్తున్నా. వారు ఆ సంఘానికి వెళుతున్నారు, నేను ఆ సంఘానికి వెళుతా. వారు లోకములు అలాగే వెళుతున్నారు, నేను వెళతానే. పాలివారు కాకుండా ఉన్నట్లు ఖండించుడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు పాపము చేసినాడు, నేను చేస్తాను ఎవరు చాలా మంది ఉన్నారు. అబ్రహాము తన అన్న కూతుని పెళ్లి చేసుకున్నాడు, నేను చేసుకుంటే పాత క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. మన యొక్క ప్రాంతంలోనే, మన యొక్క జిల్లాలోనే, చెప్పండి, మన యొక్క నియోజకవర్గంలోనే. వారిలో పాలువారు కాకూడదు. ఆ రోజు ధర్మం చేస్తాము లేక వాళ్ళు పాపము చేసినారు, కానీ వారికి పాప విమోచన, పాపం నుంచి రక్షణ లేక పాపము చేసినారు. కానీ ఆదాము మొదలుకొని అందరూ కూడా ఈరోజు మనకు ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం క్రైస్తవ సంఘానికి పాపం ఎటుతో నేర్పుతా ఉంది. ఆ రోజు ఇశ్రాయేలుకు, ఈరోజు క్రైస్తవులకు పాపం ఎట్టుదో, ఇది చేస్తే పాపం, ఇది చేయకపోతే పాపం నేర్పుతా ఉంది. ఆ పాపానికి పరిహారము అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఇశ్రాయేలుకు వాగ్దానాలే కానీ నెరవేర్పలేదు, వాగ్దానాలు అనుభవించలేదు. పాప నుంచి రక్షణ, పాప నుంచి విమోచన వాగ్దానాలే వాళ్ళకు. మనకైతే విమోచన క్రయధనము చెల్లించిన దేవుడి లోకానికి వచ్చి ప్రాణం ఇచ్చినాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు. దేవుడి తిరిగిన వాళ్ళు తెలియని దేవుని మొక్కినారు. మనము తెలుసుకొని చూసి వీరే నమ్ముతున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. గనక వారిలో పాలువారు కాకుండా ఉన్నట్లు గద్దించము, ఖండించాలంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లారా, అందుకే ఇంకో మాట కూడా కంటాడు. ఏమంటాడంటే 2 తిమోతి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనములో, ఈ ఖండింపు కలిగిన ఈ వాక్యం, ఏ శిక్షణ, ఏ గద్దింపు అనే తైలాభిషేకం ఏం చేయాలంట? 1 సంవత్సరం చేసే తర్వాత 2వ సంవత్సరం చేయాలా? ఎందుకంటే పౌలు గారు అంటారు, సమయమందును అసమయమందును సమయాన్ని పోకుండా వాక్యమును ప్రకటించుడి. దేవునికే మహిమ కలుగును గాక. ఏ విధంగా ప్రకటించాలంట? సమయమందును అసమయమందును సమయము పోనీయక వాక్యమును ప్రకటించుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు తిమోతితో పౌలు గారు ఉన్నారు, ఈ రోజు నాతో పౌలు గారు అంటున్నారు. నేను మీతో కూడా పౌలు గారు లాగా మీతో అంటున్నా. నేను అనుకోవకండి, పౌలు గారు అంటున్నాను చెప్పేసి అనుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. ఈ ఖండింపు, ఈ గద్దింపు, ఈ బుద్ధి చెప్పడము దేనికంటే తైలాభిషేకము ద్వారా కలిగే ఆశీర్వాదములు పొందుకునే దానికోసం, ఉన్న శ్రమలన్నీ విడుదల పొందేదాని కోసం. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని పిల్లారా, ఈరోజు చెప్పే వాక్యం ఏమిటంటే, ఏ వాక్యాన్ని చెప్పాలంటే ఖండించి చెప్పవలసిన ముఖ్యమైన వాక్యము ఏమిటంటే, 1 అంధకార క్రియల్లో పాలువారు కాకుండా ఉండాలి. వాళ్ళు చేసినారు, మేము చేయాలని చెప్పేసి పాలువారు కాకుండా ఉండాలి. ఇది తర్వాత విషయం. కానీ అంతకంటే ముందు నీ జన్మ పాపము, నీ కర్మ పాపము తీసివేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు, రక్తమిచ్చిన దేవుడు ఏమి చేస్తారని చెప్పి ఆయన బోధించాడంటే, ఆయన బోధ, ఆయన శిక్షనే మనకు ఈరోజు ఆ పాపము నుంచి పరిపూర్ణంగా విడుదల కలిగించేది. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం.
దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. ఈ తప్పులన్నీ చాలా మంది దాచిపెట్టుకుంటారు. వాళ్ళ జీవితాన్ని పాచిపెట్టుకుంటారు. వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని, శరీర జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఏం చేస్తారు చెప్పండి? ఒప్పింప చేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చి ఒప్పించినాడు. లోభిస్తే కొంచెం ఒప్పుకోలేదు. అందుకే ఒప్పింప చేసే నేను వెళుతున్న రక్షణ ఇచ్చి మీకు పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన ప్రతి ఒక్కరి చేత ఒప్పింప చేస్తాడు ప్రతి తప్పునని రాయబడింది. చదవండి తీసిన వారు. ఆయన వచ్చి పాపమును గురించి అమ్మా అమ్మా నీతిని గురించి తీర్పును గురించి లోకమును ఒప్పించను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. మన మధ్య ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చి ఒప్పింప చేసినాడు. సమరయ స్త్రీ 6 మందితో పాపము చేసింది. అయినా ఒప్పింప చేసినాడు ఒక్క నిమిషములో. పాపాత్మురాలు స్త్రీ ఆమెతో మాట్లాడకుండానే ఒప్పింప చేసినాడు, మార్చేసినాడు. అలాగే చాలా మంది మారిన వారందరి దగ్గరికి ప్రపంచంలో వెళ్ళడానికి ఇదిగో నేను వెళుతున్నాను. రక్షణిచ్చి నేను రాబోయే తీర్పుల గురించి ప్రకటించిన ఆ నిత్య నరకాన్ని గురించి, పాతాళలోకాన్ని గురించి, ప్రస్తుతం ఉన్న తీర్పుల గురించి, ఆ తీర్పు తెప్పించడానికి నీతిని గురించి ఈ లోకమును ఒప్పింపజేయడానికి నేను వెళుతున్నాను. ఆదరణకర్తని యొద్దకు పంపబడతాడని చెప్పినాడు. పరిశుద్ధాత్మ దేవుని వద్ద ఒప్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. మన మధ్య దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు దేవుడు ఆ దావీదు ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. ఆ రోజు యేసుప్రభు భూలోకంలో ఉన్నప్పుడు అనేక మంది ఒప్పుకున్నారు. ఆ తర్వాత ప్రపంచమంతా ఈరోజు కోట్లాది మందిని ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. అదే దేవుని పిల్లారా, 2001 సంవత్సరం 2000 సంవత్సరం అంతా కూడా నా పాపాన్ని బట్టి నా భార్య ఆసుపత్రి పాలైపోయి అయ్యో ఎందుకు ఇలా అన్నప్పుడు ఒక్కసారిగా 2001లో యేసుక్రీస్తు దగ్గరగా నా భార్య పోయి వచ్చిన తర్వాత అని చెప్పిన సాక్ష్యం ఏమిటంటే, నేను ఏమీ చేయలేదు, యేసుప్రభువు నా పాపాలు క్షమించన్నాను, అంతేను, దేవుడు నాకు విరుగుడిచ్చినాడు, ఈ శక్తిని ఇచ్చాడని చెప్పేసి ఆమె చెప్పింది. అప్పుడు నాకు వెలిగింది, ప్రభా నా పాపాన్ని బట్టి నా భార్యకు ఆ యొక్క పరిస్థితి ఏర్పడిందయ్యా. భార్య ఉండి కూడా భార్య లేనట్లు, బిడ్డకు తల్లి ఉండి కూడా తల్లి లేనట్లు బ్రతుకుతూ వచ్చినామని అయినా తండ్రి క్షమించు ప్రభా, నా పాపాలు క్షమించని అడిగితే దేవుడు ఆ తర్వాత మమ్మల్ని దినాన మాకు మరి దినక్రమాన శాంతి కుమారు ఇస్తూ పాపాలను ఒప్పిస్తూ ఈరోజు ఇలాగ మీకు బోధించే ఒక సేవకునిగా నన్ను ఉంచినాడు. ఈరోజు అన్నిటికీ సమాధానము దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే దావీదు ఈ తైలాభిషేకమును త్రోసివేయనన్నాడు. నేను కూడా త్రోసివేయనని చెప్పేసి 2001 తెలుసుకుని నమ్ముకున్నా నేను ఆ దేవుని పాదాల దగ్గర వెంబడిస్తూ ఉన్నాను. మీరు కూడా త్రోసివేయకుండా దేవుడిచ్చే అభిషేకం అనగా ఏమిటి చెప్పండి? తైలాభిషేకం ఏమిటి చెప్పండి? గద్దించి తప్పును ఒప్పించి సరిదిద్ది అందు నుంచి వచ్చిన శ్రమలు పోవనట్లు ఆశీర్వాదాలు కలుగున్నట్లు నా జీవితం అంతా త్రోసివేయక ఉందను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లారా, ఇప్పుడు మరి శిక్ష పోతుంది, ఆశీర్వాదాలు వస్తాయి. ఎప్పుడంటే గద్దించి బోధించి తప్పులన్నీ సరిదిద్దినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరంతా కూడా మీలో ఉన్న తప్పులన్నీ తెలుసుకొని దేవుని దగ్గర తెలుసుకొని అంధకార క్రియలన్నీ కూడా తీసేసుకొని అటువంటి క్రియల్లో కలిగిన వారిలో పాలువారు కాకుండా బ్రతుకుతూ ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏమిటో ఒక 7 ఆశీర్వాదాలు త్వరగా మీకు చెప్పి ముగిస్తాను. మరి 4వ భాగంగా ఆ 7 ఆశీర్వాదాలు చూపిస్తాను. జాగ్రత్తగా గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమాకాండం నెంబర్ 1.
నిర్గమాకాండము 40 అధ్యాయము 10వ వచనములో మోసేతో దేవుడు చెప్పి మందిరములోని ఉపకరణాలను అభిషేకించమన్నాడు. తైలముతో అభిషేకించినప్పుడు ఏమి జరిగిందంటే అవి పరిశుద్ధపరచబడతాయి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మొదటి ఆశీర్వాదము ఏమిటంటే ఎవరు ఇవ్వలేనిది, ఎవరు పాపం నుంచి విమోచించి పాపాన్ని బట్టి వచ్చే శిక్ష తీసివేసి పరిశుద్ధులకు ఇచ్చే పరలోకము, పరిశుద్ధులకు దేవుడిచ్చిన నిత్య జీవము, పరిశుద్ధులకు ఏ శాపము లేకుండా, కీడు లేకుండా, దోషము లేకుండా, నిందలు లేకుండా, అవమానము లేకుండా ఒక్క గొప్ప వ్యక్తిగా బ్రతికే బ్రతుకును ఇచ్చే పరిశుద్ధత ఈరోజు తైలాభిషేకము ద్వారా కలుగుతున్నదని ఈరోజు తెలుసుకొని ఇప్పుడే నీవు పాపాన్ని విడవాలా వద్దా? విడవకుండా శ్రమలో ఉంటావా? విడిచి ఆశీర్వాదం పొందుతావా? ఎంత గొప్ప ఆశీర్వాదం! ఎవరు ఇస్తారు ఈ ఆశీర్వాదము? ఎక్కడైనా దొరుకుతుందా? నువ్వు చేసే పాపం ఇచ్చే పాపాన్ని బట్టి మనం కొనగలుగుతావా? శిక్షే కానీ ఆశీర్వాదము రాదు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ ఆశీర్వాదం ఏమిటంటే మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే దావీదును సమూయేలు వెళ్ళి దేవుడు చెప్పగా అభిషేకించినాడు. అభిషేకించగానే ఆయన మీదికి ఏమొచ్చిందంటే దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఏమి దిగి వచ్చింది చెప్పండి? దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవుని ఆత్మ ఆది మానవులు ఎప్పుడు పోయింది చెప్పండి? దేవుని ఆత్మ ఆది మానవులు ఎప్పుడు పోయింది? ఈరోజు నీలో, నాలో, భూలోకములో దేవుడు నాలో ఉన్నాడని టెంకాయ కొట్టినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, కడ్డీలు ముట్టించినంత మాత్రాన, పూజలు చేసినంత మాత్రాన, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు నీలో ఉన్నట్లా? పాపము నీలోపై పరిశుద్ధపరచబడినప్పుడే దేవుని ఆత్మ నీరు దిగి వస్తుంది. అది ఎప్పుడంటే పాత నిబంధనలో నూనెతో అభిషేకించినప్పుడు. తైలము వేసి సమూయేలు వెళ్ళి దేవుని మాట ప్రకారంగా దావీదును అభిషేకించినప్పుడే దేవుని ఆత్మలోనికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. ఆది మానవం నుంచి వెళ్ళిపోయిన దేవుడు, దేవుని స్థలం నుంచి వెళ్ళిపోయిన ఆది మానవులు దేవుడు ఎక్కడ ఏకమైనంటే పాత నిబంధనలో అభిషేకము ద్వారా దేవుడు మానవుడు ఒకటైనాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో పాపాన్ని బట్టి నీకు దూరంగా దేవుడు ఉండడం వల్ల ఏం కలుగుతుంది? శిక్ష కలుగుతా ఉంది. పాపం పోయిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం రాగానే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రాగా నా దేవుడు నీలో ఉంటే, నీతో ఉంటే, నీ మీద ఉంటే ఏమైనా కొద ఉంటుందా? యేసు ఉన్న ఇంటిలో దయ్యం ఉండదు, రోగం ఉండదు, కష్టం ఉండదు, భయం ఉండదు. అయ్యగారు పని పాట ఉంది కదా, పాండు ఒక చరణం ఎవరైనా ఎవరు పాడుకోవాలి? పాడుకోవాలి. దయ్యముండదు యేసు ఉన్న ఇంటిలో, దయ్యముండదు ఏనా దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని రాకడపంటే ఎవరు రావాలా? పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వస్తుంది అభిషేకము ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ అభిషేకము ఏమిటంటే బలము వస్తుంది. బలము, శక్తి వస్తుంది నీకు. ఎందుకంటే అపొస్తలుల కార్యాల్లో 1వ అధ్యాయములో 8వ వచనములో మనము చూస్తే యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి 40 దినాలు భక్తులకు కనిపించి తిరిగి బోధ చేసి ఇదిగోని వెళ్ళినప్పుడు వెళుతూ మాట అన్నాడు, మీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారన్నాడు. నిజమే దేని పిల్లారా, ఆ బలమైన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు శక్తిని పొందినారు. 2వ అధ్యాయంలో చూస్తే పెంతెకోస్తు పండుగ దినాన
అదే 4వ వచనంలో చూస్తే ఆత్మ వచ్చిన తర్వాత ఏం కలిగిందంటే శక్తి వచ్చింది వారికి. వాక్ శక్తి, మూగవారు మాట్లాడే శక్తి వచ్చింది. ఏ మూగి? తెలియని భాషలో మాట్లాడలేని మూగి, తెలియని భాషను మాట్లాడుతున్నారు. అది ఎలాగ వచ్చిందంటే దేవుడు వచ్చినప్పుడు దేవునికి శక్తి వారిలోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే దావీదు మీదకి వచ్చిన ఆత్మ ఎలాగొచ్చిందంటే మొదటి సమయంలో 14వ వచనంలోనే బలముగా వచ్చును. ఆది అపొస్తలుల మీదకి ఎలాగొచ్చింది? బలము వంటి, గాలి వంటి బలముగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వివాగింపబడి అగ్ని వలె వాళ్ళని తాకిను. అప్పుడు వారి శక్తి పొందేది. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికే స్తోత్రము కలుగుగాక. ప్రభునందు దేవుని పిల్లారా, 3వ ఆశీర్వాదం ఏమిటంటే అభిషేకం వల్ల కలిగే 3వ ఆశీర్వాదము దేవుని యొక్క బలము వస్తుంది. 4వ ఆశీర్వాదం ఏమిటంటే హృదయము నిండి పొర్లుచున్నది. ఎప్పుడు పొర్లుతుంది? దావీదే కదా అంటాడు 23వ అధ్యాయం 6వ వచనంలో, నా గిన్న నిండి పొర్లుచున్నది. ఇది దేని సాదృశ్యము? అభివృద్ధికి సాదృశ్యము. అక్కడ నూనె సమృద్ధి కలిగింది, సమృద్ధి కనపడతా ఉంది. హృదయమైనకి నిండి పొలుతా ఉంది. అనగానే సంతోషము, ఆనందం నీళ్లు పొందుతా ఉంది. అందుకే ఇక్కడ అంటాడు, నీటి మంతులు కొట్టడనగా యేసు ప్రభువు నా యొక్క తీర్పును బోధించుట, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించుట, అది నీటి మంతుల ద్వారా, యేసుక్రీస్తును తెలుసుకున్న వారి ద్వారా, పాపాలు ఒప్పుకున్న వారి ద్వారా, పాపాలు విడిచివేసిన నీతి మంతుల ద్వారా వాళ్ళు కొట్టుట, శిక్షణ నాకు ఆశీర్వాదము. వాళ్ళ గద్దింపే నాకు తైలాభిషేకము. ఆ తైలాభిషేకమును ఎప్పటికీ త్రోసివేయను. ఎందుకంటున్నాడు? 4వదిగా ఆయన హృదయమునకి నిండిపోయింది ఆనందం, పొర్లుతా ఉంది అభివృద్ధి. దేవునికి మహిమలను గాక. ప్రతి దాంట్లో మొదటి ఆనందములో, తర్వాత ప్రతి దాంట్లో అభివృద్ధి కలగాలంటే తైలాభిషేకం జరగాలి. దేవునికి మహిమలను గాక. 5వదిగా దేవుని పిల్లారా, కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 58వ వచనం చూస్తే భక్తుడు అంటాడు, అక్కడ ఒక మాట అంటాడు చూడండి. దేవుని పిల్లారా, కనికరము తన సంతానం మీద ఉంటుందంట. కనికరము తన పిల్లల మీద, తన సంతానం మీద, తన మీద దేవుని యొక్క కనికరం ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ రోజు ధర్మశాస్త్రంలో 20వ అధ్యాయంలో మోషే ద్వారా ఏం రాయించినాడు? మొదటి వచనాలలో, నాయకులు ఎవరైతే నెరవేరుస్తారో వారి పిల్లల మీదకి 1000 తరములు ఖండించేవాడు, 1000 తరములు ఖండించేవాడుగా ఉంటాను. ఈరోజు భార్యాభర్తలు విడిపోతున్నారు, తండ్రి ఇప్పుడు విడిపోతున్నారు, తల్లి ఇప్పుడు విడిపోతున్నారు, ఒకరి సంబంధం లేకుండా పోతున్నారు. బిడ్డల ఎక్కడికైనా తల్లి చనిపోతా ఉంది, కొన్నేళ్ళకి తల్లి చనిపోతా ఉంది, తండ్రులు చనిపోతున్నారు, గర్భంలో ఉన్న తండ్రులు చనిపోతున్నారు. ఆ తల్లికి ఒక మచ్చ వేస్తుంది లోకం. రకరకాలుగా విడిపోవడానికి, రకరకాల నిందలు రావడానికి, అవమానం రావడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క అది నెరవేర్చకుండా పాపం చేయడం వల్ల అది ఒక శిక్షగా ఉన్నది. అందుకే దేవుని యొక్క కనికరము, తైలాభిషేకము ద్వారా దేవుని యొక్క కనికరం అని ఉంది. తీసిన వారిని చదవండి త్వరగా, ఏకంటే ముందుకు వెళ్తా. 18:50 కీర్తన. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరించు వాడవు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరినైతే అభిషేకిస్తాడో వారికి, వారి సంతానమునకు, వారి పిల్లలకు దేవుని యొక్క కనికరం ఉంటుంది. అది దావీదు తెలుసుకొని దాన్ని అనుభవించి నేను అభిషేకమును త్రోసివేయను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 6వదిగా మనము చూస్తే స్వస్థత కలుగుతుంది. యాకోబు భక్తుడు అంటాడు కదా, అదే మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో 13వ వచనములో, అనుభవించి
ఏమని నియమించి నూనె రాసి రోగులను స్వస్థపరిచిన అనుభవాన్ని తర్వాత దైవ సేవకులుగా మీ సంఘ కాపులు లేక మీ సంఘ పెద్దలను మీలో ఎవరైనా రోగిగా ఉంటే పిల్లంపుకొని నూనె రాసి ప్రార్థన చేయండి. అప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థతపరుస్తుంది. చాలా మంది ఎగతాళి చేస్తున్నారు. నూనె ప్రార్థన చేస్తే బయలు మిషన్లో షాల్లో నూనె వేస్తే రాయాలి కదా అంటున్నారు. వేసినా ఒకటే, రాయకపోయినా రాసినా ఒకటే, నూనె వారి మీద పడాలి. నూనెకి ప్రార్థన చేస్తున్నారు. ఒకరైతే రాయొచ్చు, 100 మందికి రాయలేము, 1000 మందికి రాయలేము. ఈ స్థలంలోంచి నూనె తీసుకువెళ్ళి ఎందరో. నిన్న ఒక ఆయమ సాక్ష్యం చెప్పింది. నేను గుంటూరులో ఆపేటలో అబ్దుల్ రజా బాషాయి గారి యొక్క షాల్లో ఉన్నాను. కార్యక్రమంతో అయిపోయింది. నైట్ అయ్యగారితో మాట్లాడుతున్నాను. మరి ప్రతిడూరు కాపక్క నక్కలదూరు నుంచి శంకరమ్మ ఫోన్ చేసింది. అయ్యా బాబు ఉలికి పడుతున్నాడు, భయపడుతున్నాడని. చిన్న ప్రార్థన చేసి భయపడద్దామా, ధైర్యంగా ఉందని చెప్పన్నా. అయినా కూడా అయ్యగారు చిన్న ప్రార్థన చేశారని ఆమె షాల్లో ఎత్తపోయి నూనె ఎత్తపోయి రాసి ప్రభా సాక్ష్యం చెప్పుకుంటా అనుకుందంట. ఉలికి పడలేదు, బాగానే ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. సంఘ పెద్దలు ప్రార్థన చేసి ఇస్తే తీసుకుని వెళ్ళి వాళ్ళ పుస్తకం బాగైతా ఉంది. కారణం ఏమిటంటే ఈ నూనె రాయమని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడంటే నూనె రాసినప్పుడు వారికి విశ్వాసం కలుగుతుంది. తెలియని దేవుడు, చూని దేవుడు, కనపని దేవుడు బాగు చేస్తాను విశ్వాసం నూనె ద్వారా కలుగుతూ ఉంది. యేసుక్రీస్తు దేవుడు బాగు చేయని సాక్ష్యం చెబుతూ ఉన్నారు. సాక్ష్యాన్ని స్థిరపరచుకుంటున్నారు. దేవుని నమ్ముకుంటున్నారు. నేను చూసినా కూడా నాకు నిద్రపోతూనే ఉంది. అంటే అయ్యగారు చూసే భయం ఉంటే నిద్ర రాదు. చనువు అయ్యగారు ఏమనర్లే. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మహా గొప్ప బలహీనత, గొప్ప పాపం. దేవునికి మహిమ కలుగును గాక. దైవ సేవకులకు భయపడితే దేవుని భయపడినట్లే, దైవ సేవకులను ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్లే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యమే కదా. సరే దేవుని పిల్లారా బాగా గమనించండి. నూనె రాసినప్పుడు వారికి విశ్వాసం వచ్చినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఏమైతుంది? రోగిని స్వస్థపరుస్తూ ఉంది. అంటే స్వస్థ కలుగుతూ ఉంది అభిషేకము ద్వారా. తైలం నూనె వేసి అభిషేకించినప్పుడు స్వస్థ కలుగుతూ ఉంది. అందుకే దావీదు అంటాడు, ఈ తైలాభిషేకం నేను ఎప్పటికీ తులసివేయకుండా కాక అని దేవుడితో తీర్మానం చేసుకుంటున్నాడు. నువ్వు కూడా చేసుకోవాలా వద్దా? అలాగే 7వదిగా చూస్తే కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనములో మనము చూసినట్లయితే తన చలికాల కంటే కూడా హెచ్చుగా హెచ్చిస్తాడంటే దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. దేవుని పిల్లారా యువత బలహీనంగా ఉన్నావేమో, నీవు గద్దింపుకు లోబడి, ఈ వాక్యానికి లోబడి, ఈ శిక్షణ పొంది, ఈ ఆశీర్వాదాన్ని కావాలని పొందుకొని నీ తప్పును తీసివేసుకుంటే దేవుడు నిన్ను నీ సహోదరుల కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ బంధువుల కంటే నిన్ను ప్రేమించి ఏమీ లేదని నీకు సహాయం చేసేవారి కంటే కూడా నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికంటే నువ్వు గొప్పగా ఉండాలంటే ఏమి చేయాలి? నీలో తప్పులన్నీ సరిదిద్దుకోవాలి. చెప్పిన ప్రతి తప్పుకు అట్లా కాదయ్యా ఇట్లా అనకుండా ఇది తప్పే అని చెప్పి దాన్ని ఏం చేయాలా? ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. ఈరోజు యేసుకి రాకుండా అని తెలుసుకోకుండా, నమ్మకుండా, పాపమని ఒప్పుకోకుండా లోకంలో ఎందరో నశిస్తున్నారు. నీవు కూడా అదే స్థితిలో ఉన్నామంటే కాళ్ళు ఏమంటే తప్పు అని చెప్పి ఒప్పుకోవాలి. శిక్షణ చేసినప్పుడు అది పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఒప్పించడానికే నీకు శిక్షణ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకముగా చెడు కొరకు గద్దిస్తున్నాడని గద్దింపుకు లోబడు జ్ఞానమంత్రాలు అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానమంత్రులు అవుతాం. ఎందుకే? తైలాభిషేకము. అందుకే దావీదు ఇంకో మాట అంటాడు, ఆనంద తైలముతో నన్ను అభిషేకించి ఉన్నాడు. అందుకే అయ్యగారు పాడుకున్నారు, ఆనంద తైలముతో నన్ను అభిషేకించి ఉన్నాడు. స్నానము ప్రభువు జనము ప్రజలకు
అగుట సరియన్ అగుచున్నాడు కలుగు మనోవిచారం కూడదు నీకు మహిమ తలంపు కావలెను. దేవుని పిల్లారా, దేవుని నన్ను అభిషేకించమని విశ్వాసముతో అభిషేకిస్తానని ఎప్పటి నుంచి విశ్వాసముతో బేస్తవారం వరకు ఎదురు చూడాలి, ప్రార్థనతో సిద్ధపడాలి, తప్పులన్నీ కూడా తీసివేసుకోవాలి. దేవుడి యొక్క ఆశీర్వాదాలన్నీ నాకు పంపుతాడనే ఆశతో విశ్వాసముతో ప్రార్థన ద్వారా తైలాభిషేక పండుగకు సిద్ధపడాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. నీవే కాదు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తెలిసిన వారు, నీ వీధి వారు, ఊరి వారు ఎందరో ఆశీర్వాదాలు లేక ఎందరో శ్రమ పడుతున్నారు, ఎందరో బాధపడుతున్నారు. దావీదులాగా అయితే దావీదులాగా ఆశీర్వాదం తెలుసుకున్నట్లు నువ్వు తెలుసుకున్నావు కనుక తెలియని వారికి ఈ ఆశీర్వాదాలు చెప్పి కలుగుతాని విశ్వాసముతో పండగకు తీసుకొని రావాలి. మేమే రాలేకుండా ఎడ తీసుకుని వస్తామంటావా? అది పాత జీవితం, అది పాత చరిత్ర, అది పాత బోధ. కానీ ఇప్పుడు మాత్రము నువ్వు ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, ఈ దీవెనను పొందుకోవాలంటే నువ్వు విశ్వాసముతో నమ్మి ప్రార్థించి ప్రకటించి విస్తారమైన జనమును తైలాభిషేక పండుగకు మీరు తీసుకుని రావాలని అనేక మందికి యొక్క ఆశీర్వాదాలు కలుగునట్లు వారి ఉన్న శ్రమ, వారి ఉన్న రోగం, వారికి ఉన్న కష్టం, వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఇబ్బందులు అన్నీ, వారికి ఉన్న అవమానాలు, వారికి ఉన్న నిందలు అన్నీ పోయినట్లు తైలాభిషేక పండుగలోనికి నీవు అనుభవిస్తూ వారికి చూపిస్తూ ప్రకటించి తీసుకొని రావాలని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఉంటే నువ్వు నిజంగా ఈ ఆశ్రమం నమ్మింటే నువ్వు కనీసము ఒక్కొక్కరు 1000 మందిని తీసుకొని వస్తారని వాక్యం చెబుతుంది. ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారని చాలామంది పాడుకుంటూ ఉంటారు. పాట మంచిదే కానీ పాడుకోవడం మంచిదే కానీ పాడుకొని నువ్వు నమ్మిక లేకుండా అది చేయకుండా పోవడం మాత్రము మంచిది కాదు. అది కూడా ఒక తప్పే. అవిశ్వాసంతో తెలియకుండా పాడుకోవడం ఏది ఏది ఒంటరి అయిన వాడే 1000 మందిగా అన్నావు. దేవుడు అన్నాడు కదా, పాడుకుంటున్నావు కదా, నమ్మినావా? నమ్మింటే నీ విశ్వాసం రేపు తైలాభిషేక పండుగలో తెరిచిపోతుంది, కనబడిపోతుంది. నీకు కనబడుతుంది. ముందు కనబడాలంటే ఈరోజు నమ్మి ఉంటే ఈ రోజు నుంచి ఏం చేస్తావు? ప్రార్థన చేసుకుంటావు, సమయం పోనీయకుండా ఇంకా వాక్యాన్ని తెలుసుకుంటావు, సమయాన్ని పోకుండా ఇంకా విశ్వాసాన్ని పెంచుకుంటావు, సమయం పోకుండా ప్రకటిస్తావు. ఇతరులకు రా తైలాభిషేక పండుగకు మీరు జరుగుతుంది అని ప్రకటించి తీసుకుని వస్తావు. ఎంతమంది తీసుకుని వస్తావో నీ విశ్వాసాన్ని మరి నువ్వే పరీక్షించుకొని ఇప్పుడు విశ్వాసం దయచేయమని సరిచేయమని ఆశ్రయపేద నాకు కావాలయ్యా, నాకు నా శ్రమ ఉండకూడదయ్యా, తండ్రి ఎలాంటి శ్రమ కూడక నేను సరిదిద్దుకుంటానయ్యా, నా తప్పును క్షమించయ్యా ప్రభా. ఇంకెప్పుడు కూడక తైలాభిషేకం అంటే ఏమిటో తెలియని దానిగా ఉండనయ్యా, తెలియని వానిగా ఉండనయ్యా. తండ్రి నీవు కొట్టడం అంటే నీ శిక్షణ, నీ గద్దింపు నాకు తైలాభిషేకమయ్యా, నాకు ఆశీర్వాదమయ్యా, ఆశ్రమం నాకు కావాలయ్యా, శ్రమ పోవాలయ్యా, క్షమించయ్యని ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేసుకోండి. ముందుగా పాపాలు ఒప్పుకోండి. ప్రతి తప్పును నీ తప్పు నీకే తెలుస్తూ ఉంటుంది, నీ హృదయం ప్రేరేపిస్తూ ఉంటుంది. నీ హృదయం నీ తప్పును ప్రేరేపించలేదు అంటే నువ్వు ఆ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు లేడని చెప్పేసి నువ్వు తెలుసుకో. ఎంత గొప్పవారైనా సరే, ఎంత జ్ఞానవంతులైనా సరే, పరిశుద్ధాత్మ దేవుడు అంటే నీ తప్పును ఖచ్చితంగా నీ హృదయం ప్రేరేపిస్తుంది. అప్పుడు భయం కలుగుతుంది. భయం కలిగిన వారు తప్పును ఒప్పుకుంటారు. ఎప్పుడైనా కూడా శిక్ష పోయినట్లు ఆశీర్వాదం కలిగినట్లు నీ తప్పును ఒప్పుకొని పరిశుద్ధాత్మ దేవుడా నాలోనికి రాయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, నువ్వు నాలో ఉండాలయ్యా, నాలో ఉంటే తండ్రి నా తప్పులు నువ్వు తెలియపరుస్తావు, తప్పుకొచ్చే శిక్ష లేకుండా చేస్తావు ప్రభా, క్షమించని క్షమాపణ అడిగి ప్రార్థన చేసుకున్నావు.